హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి తనూజ సైలెంట్ కిల్లర్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు చూసిన ఎపిసోడ్లో మనకి తనూజ గారు కొంచెం సైలెంట్ కిల్లర్ అయితే నాకు అనిపించింది. అండ్ మీకు కూడా అనిపిస్తే ఎవరికైతే అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నమోదైంది ఎవరో కాదు, మన దివ్య. తక్కువ ఓట్లు పడటం వల్ల నమోదయ్యారు తెలుసా. ఎవరికైతే తక్కువ ఓట్లు పడ్డాయో వాళ్ళే బిగ్ బాస్ పంపించారు, దివ్య గారిని పంపించారు. దివ్య గారికి తక్కువ ఓట్లేదు వచ్చినాయి. అండ్ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ బిగ్ బాస్ సాంగ్ వేసాడు, అందరూ డాన్స్ చేశారు, ఎవరి పనిలో ఉన్నారు, అంతా గుడ్, అంతా బాగానే ఉంది. కాఫీ పౌడర్ దొంగతనం, ఇది గుర్తుపెట్టుకోండి. కాఫీ పౌడర్ దొంగతనం అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఎవరు? అఫ్ కోర్స్ మన మేడం గారు, సంజన గారు. సంజన గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే ఒక థమ్స్అప్ దగ్గర నుంచి, ఒక గుడ్డు దగ్గర నుంచి, ఒక టీ దగ్గర నుంచి ప్రతిదీ ఆవిడ దొంగతనం చేసేది మాత్రం సంజన గారు. ఎందుకంటే ఏదైనా కానీ కంటెంట్ తీసుకురావాలన్నా ఏం తీసుకురావాలన్నా పాపం ఆవిడే. సో ఆవిడే దొంగతనం అయితే చేశారు. అక్కడ కాఫీ దొంగతనం జరిగేసరికి ఎవరిది అనుకుంటున్నారు కాఫీ దొంగతనం? మన తనూజ గారిది. తనూజ గారు బిగ్ బాస్ ఇచ్చారు కాబట్టి కాఫీ, సో అది దొంగతనం చేశారు సంజన గారు. తనూజ గారు ఇంకా దొంగతనం జరిగిపోయింది అనేసరికి అసలు ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయిపోయింది. ఇంకా ఆవిడ ఎలా ఉంటుందంటే ఒక ఏమంటారు, ఒక ఫ్రస్ట్రేషన్ అయిపోతే ఎక్కలేని చిరాకు, ఎక్కలేని కోపం అంతా వచ్చేసింది. అంతా హౌస్ అందరి ముందు అయితే చూపించేస్తున్నారు. హౌస్ అందరి ముందు. అందులో బలైంది ఎవరో కాదు, ఆవిడ కోపానికి మన రామురాథోడ్. రామురాథోడ్ అడిగితే పాపం బలైపోయాడు ఆవిడ కోపానికి. ఆయన ఆయన కూడా ఫస్ట్ ఒకటి అని తర్వాత అక్కడ వెళ్ళినాక అది నేను అనలేదని కొంచెం రాంగ్ అయితే చేశారు. అది ఏంటంటే అక్కడ ఫ్లోరా గారికి టీ అవసరం లేదు, ఆవిడ లేరు కదా, ఆవిడ టీ అవసరం లేదని సంజన గారు చెప్పారు ఇలా అని రామురాథోడ్ ఆల్రెడీ చెప్పారు. ఎవరికి? తనుజ గారికి. తర్వాత తనుజ గారు వెళ్ళి సంజన గారు అడిగితే నేను మధ్యలో ఫ్లోరా టాపిక్ ఎందుకు వచ్చింది, నేను ఫ్లోరా అసలు నా మౌత్ నుంచి కూడా రాలా ఓడు అని ఈవిడ కొంచెం గట్టిగా ఫైర్ అయ్యారు. అప్పుడు అక్కడే ఉన్న రామురాథోడ్ని మన తనుజ గారు అడిగితే నేను అలా అనలేదు, నేను ఎవరు లేరు అని అన్నానని మాట అయితే కొంచెం మార్చారు అక్కడ. అది అయితే కొంచెం చూసుకోవాలి. అక్కడ మనకి అసలే కాఫీ లేదు, ఇంకా ఇది ఒకటి కొంచెం అబద్ధం లాగా అనిపించేసరికి మన తనుజ గారు ఒక పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వదిలితే ఎలా ఉంటది అలాగా పాపం ఆయన ఏం మాట్లాడలేరని ఆయన మీద గై 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 అని మాటలు ఎలా ఇసిరారంటే అలా ఇసిరారు. అదే టైంలో పాపం ఆయన అన్నం తింటున్నాడు. అన్నం తింటున్నప్పుడు అలా తిడుతున్నప్పుడు ముద్ద అనేది నోట్లోకి వెళ్ళలేదు. ఆయన ఇంకా మింగలేక కక్కలేక అసలు ఎలా ఎలా ఉందంటే ఆయన పరిస్థితి అలా ఉంది. ఇదే టాపిక్ మీద మన ఇమాన్యుల్ కూడా అంటారు, పాపం ఆయన అన్నం తింటున్నాడు, ఏమి అనలేడు అని ఆడి మీద ఎక్కేస్తే ఎలాగా, పాపం ఏం మాట్లాడాడు. అదే మాట్లాడే వాళ్ళ మీద ఎక్కితే ఈవిడ గారికి ఉంటుంది, ఆడేం మాట్లాడలేడనే కదా పాపం ఆవిడ మీద ఆయన మీద ఎక్కేస్తుంది ఈవిడ అని తనుజాన్ అయితే కొంచెం తప్పు పడతారు. ఎందుకంటే అది నాకు రాంగ్ అనిపించింది. ఎంత తప్పు చేసినా కానీ అందరి ముందు అయితే తిట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, అందరి ముందు అయితే తిట్టకూడదు. అందరి ముందు తిట్టేసరికి పాపం ఆయన డీప్ గా హట్ అవుతారు. చూసిన ప్రేక్షకులు మాలాంటి ఆడియన్స్ కూడా కొంచెం హట్టింగ్ అయితే ఉంటుంది. అయ్యో పాపం ఎందుకు అందరి ముందు ఇలా గట్టిగా ఇంకా ఫ్రస్ట్రేషన్ అయిపోయి కోపం మొత్తం చూపించేసింది ఆయన మీద చూపించేసింది. అయ్యో 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 అందరు పాపం అయ్యో అయ్యో పాపం పాపం అంటున్నారు. అక్కడ తనుజ గారికి అయితే ఎవరైతే వత్తాసేది పలకల తనుజకి సపోర్ట్ గా, అందరూ రాముకే పాపం అయ్యో అయ్యో అనుకున్నారు. అండ్ ఇదంతా గొడవ జరుగుతుంది. ఆ తర్వాత మన ఇమాన్యుల్తో మళ్ళీ గొడవ. అక్కడ టీ, నేను అక్కడ ఫుడ్ కి మానిటర్ గా ఎవరున్నారు? తనుజ గారు ఉన్నారు. మార్నింగ్ నుంచి టిఫిన్ లేదు, ఫుడ్ తక్కువ ఉందని చెప్పి మార్నింగ్ కూడా టిఫిన్ క్యాన్సిల్ చేసింది. ఎక్కడైనా కానీ ఉన్న దాంట్లో సర్దుకుని పోవాలి. అలా కొంతమందికి షుగర్ పేషెంట్ ఉండొచ్చు. ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ లేకపోతే వాళ్ళు కళ్ళు తిరిగి నీరసం తిరిగి పడిపోతారు. ఫ్రూట్స్ తిని బతకాలని బతకలేరు వాళ్ళు.
మన అదృష్టం బాగుండి మరి వాళ్ళకి అక్కడ షుగర్ ఉందో లేదో అయితే మనకు తెలియదు. అండ్ పాయింట్లోకి వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే క్యాన్సిల్ చేశారంట ఆవిడ. డైరెక్ట్ లంచ్ డిన్నర్ మాత్రమే పెట్టారు, ఫుడ్ తక్కువ ఉందని. ఇక్కడ మనోడికి కావాల్సింది ఒక టీ కావాలి. టీ పడకపోతే ఈవిడి గారికి కాఫీ లేకపోతే ఎలాగా ఫ్రస్ట్రేషన్ అయిపోతారో అక్కడ ఇమానుయల్కి టీ లేకపోతే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అయిపోయేలా ఉన్నారు. వెళ్ళి పాపం వాష్రూమ్ లో ఉంటే ఆవిడ వాష్ ఏరియా దగ్గరికి వెళ్ళి నాకు టీ కావాలి, టీ పెట్టుకోవచ్చు అని అడిగితే రూల్స్ ఎలా నీ ఒక్కడి కోసం బ్రేక్ చేస్తామో వాళ్ళు బ్రేక్ చేయడం కుదరదు, రోజు 2 సార్లు కదా అంటే రోజుకు 2 సార్లు నేను నిన్న తాగలేదు టీ 2 సార్లు, నాకు ఇప్పుడు కొంచెం కావాలి, నాకు కొంచెం తలనొప్పి వస్తుంది, నాకు కావాలి అంటే నీ ఒక్కడి కోసం అయితే రూల్ అయితే మార్చలేము అన్నారు. దానికి ఆయన కూడా కొంచెం ఫ్రస్ట్రేషన్ అయ్యి ఆవిడ మీద అలిగేసి లివింగ్ ఏరియాలోకి వెళ్ళి సోఫాలో పడుకున్నారు. ఇంక ఈవిడ కూడా పక్కన భరణ్య గారు అంటే ఇలా ఏంటి నాన్న ఇది ఇది అని ఈవిడ నాటక ముందు ప్రతి ఒక్కరిని పాపం నాన్న నాన్న అంటున్నారు భరణ్య గారిని. అది ఓకే, అంతా బాగానే ఉంటుంది, చూసే జనాలకు కూడా ఓ సచ్ క్యూట్ అని అంటే అనిపిస్తుంది. కానీ అదే నాన్న నిన్ను నామినేషన్స్ చేయాల్సిన టైంలో వస్తే ఆ బాండింగ్ అనేది నిలబడిద్దా? ఇప్పుడు ఎలా నాన్న నాన్న అంటున్నావో రేపు నీవు ఏం తప్పు చేస్తే అదే నాన్న నీకు నామినేషన్ చేస్తే నువ్వు తీసుకోగలుగుతావా? 100% తీసుకోలేవు నువ్వు. అలా ఉంటుంది అనమాట నాన్న బాండింగ్ అనేది. ఒకటి, బిగ్ బాస్కి వెళ్తే నాన్న అక్క చెల్లి తమ్ముడు తంబి అని ఏ సొల్లు కబుర్లు సొల్లు రిలేషన్షిప్లు ఏమీ ఉండకూడదు. బిగ్ బాస్ బయట ఏదైనా చేసుకో, బిగ్ బాస్ లోపల రణరంగమా చావా బతుక అన్నట్టు ఉండాలి. అంతేగాని మా నాన్న మా అమ్మ మా వదిన మా పిన్నమ్మ ఇవన్నీ అంటే మాత్రం కుదరదు. నీ ఆటను వాడటానికి వచ్చు, నీ ఆట నా వాడు, ఆడియన్స్కి నచ్చితే ఓట్లు వేస్తారు, గెలుచు కప్పు తీసుకెళ్ళు, ఆ 50 లక్షలు తీసుకుపో. అంతేగాని మా నాన్న మా చర్మనుడు మా జడ్డి అది ఇది మా బొడ్డిది ఇవన్నీ అంటే మాత్రం కుదరదు. ఓకేనా? నా స్టైల్లో నేను చెప్పా, ఆ తర్వాత ఇష్టం. అండ్ తర్వాత నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి కట్ చేస్తే ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 4 వస్తారు అగ్ని పరీక్ష నుంచి. ఎవరు? 2 జెంట్స్ 2 లేడీస్. ఒకరు దివ్య, ఒకరు అనుష, ఒకరు ప్రశాంత్ అంటే నాగప్రశాంత్, ఇంకొకరు వచ్చేసరికి మన శార్దుల్ షాకిబ్ సారీ. ఈ 4 అయితే వచ్చారు. ఈ 4 వీళ్ళని ఏమన్నా ఇంప్రెస్ చేసి ఓటింగ్స్ వేస్తే ఎవరైతే ఓటింగ్ లో గెలుస్తారో వాళ్ళు వస్తారనమాట బిగ్ బాస్ హౌస్ లోకి. వీళ్ళందరూ పాప వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేసుకోవడం కానీ వీళ్ళ ఇంప్రెషన్ వీళ్ళు చేసుకోవడం కానీ జరుగుతుంది. అక్కడ ఉన్న 4 ఎవరిని స్వైప్ చేస్తారో అని అడగమంటారు. వీళ్ళ గురించి ఏమైతే బిగ్ బాస్ హౌస్ లో మిస్ అవుతుందో నేను ఇవ్వగలుగుతాను అని అంటారు. ఫస్ట్ మీరు ఏమి మిస్ అవుతుందో బిగ్ బాస్ లో అది నేను ఫుల్ఫిల్ చేస్తాను అనేది ఎవరంటారంటే దివ్య గారు ఫస్ట్ వస్తారు. దివ్య గారు ఇక్కడ ఒకటి అన్ని జరుగుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు, నేను మాత్రం ప్రతిది ఇస్తాను, నేను బట్టలు ఉతుకుతాను, అంట్లు తోముతాను, ఇల్లు ఉడుస్తాను, వాకిలు జిమ్ముతాను, డాన్స్ చేస్తాను, అన్ని చేస్తాను, నేను ఆల్రౌండర్ని అన్నట్టు అయితే చూపిస్తారు. నాకు ఓట్ చేయండి, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను, నేను పలానాది చెయ్యను అని అయితే నేనైతే తప్పించుకోను, నేను ప్రతిదీ నేను చేస్తాను అని మంచి స్టాండేజ్ తీసుకుంటారు. అది అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత వచ్చేసరికి నాగప్రశాంత్ వచ్చేసరికి మీ దాంట్లో ఎంటర్టైన్మెంట్ లేదు, ఆ ఎంటర్టైన్మెంట్ ని నేను అవుతాను అని ఈయన దూరంలో ఈయన అంటారు. ఆ తర్వాత అనుష వచ్చేసరికి ఆమె అంతే, ఇందులో కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గింది, కొంచెం గొడవలు లాంటివి ఉన్నాయి, నేను ఇంకొక సైడ్ ఉంటే ఇంకొక రకంగా ఉంటాను అని ఈవిడ తోరణంలో ఈవిడ ఉన్నారు. తర్వాత వచ్చేసరికి షాకిబ్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే నేను ఒక డిఫరెంట్ పర్సన్, డిఫరెంట్ ప్లేయర్ గా ఉంటా, నేను మీకు అక్కడికి వస్తే ఒక డిఫరెంట్ పర్సన్, అబ్బా షాకిబ్ ఏం చేశాడ్రా అని అయితే డెఫినెట్ గా అనిపించుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నా పక్కన వీళ్ళు 3 ఎలా ఉన్నారు మీరే గమనిస్తే తెలిసిపోతుంది. నేను డిఫరెంట్ గా ఉంటాను, నేను మంచిగా ఉంటాను, అందరితో ర్యాప్ అయితే మెయింటైన్ చేస్తా, అందరితో దిల్ అన్నట్టుంటా. సో నాకు ఓటీస్ గెలిపించండి అని ఈయన వే ఆఫ్ థింకింగ్ లో, ఈయన వే ఆఫ్ టాకింగ్ లో ఉంటారు. ఇంకా ఆ తర్వాత స్వైపింగ్ దగ్గరికి వస్తే అనుష వచ్చేసరికి ఎవరిని స్వైప్ చేస్తారు మీరు?
గుర్తుపెట్టుకోండి. ఎవరిని స్వైప్ చేస్తారు మీరు అంటే, నేను శ్రీజను స్వైప్ చేస్తా. అనుష గారు శ్రీజను స్వైప్ చేస్తారు. దివ్య గారు శ్రీజను స్వైప్ చేస్తారు. వీళ్ళిద్దరూ శ్రీజను స్వైప్ చేసినప్పుడు ఒక్కటే డైలాగ్, ఓగా చెప్పింది వినవు, లబ 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 వాగుతూ ఉంటావు, ఒక పాయింట్ మీద ఉండవు, ఒక పాయింట్ తో మాట్లాడేటప్పుడు ఇంకొక పాయింట్ మీద ఓ అరిచేస్తావు. ఇలాంటి టాపిక్స్ అన్ని ఈ టైప్ ఆఫ్ కన్వర్జేషన్ అయితే మొత్తం తీసుకొస్తారు ఇద్దరు. అది ఆవిడికి నచ్చదు. తర్వాత నాగ ప్రశాంత్ వచ్చేసరికి నువ్వు ఎవరితో స్వైప్ చేస్తావు అని అడిగితే నేను కళ్యాణ్ మీద స్వైప్ చేస్తాను, కళ్యాణ్ పడాల మీద స్వైప్ చేస్తాను నేను అంటారు. ఎందుకు అని వచ్చేసరికి ఆయన ఇంట్లో కనపడట్లా, నేనైతే కనపడతా, ఆయన ఇంట్లో కనపడట్లేదు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు, నేను ఇస్తాను అని ఈయన. అక్కడ షాకిబ్ కూడా సేమ్ క్వశ్చన్, ఆయన ఇంట్లో కనిపించట్లేదు, నేను కనపడతా, నేను 100 రెట్లు ప్రూవ్ చేస్తా, 100 రెట్లు కనపడతా, ఎంటర్టైన్మెంట్ ఇస్తా, గేమ్కి గేమ్ ఆడతా, ఎమోషనల్గా ఉంటా, మామూలుగా ఉండదు అన్నట్టు ఏం చేస్తారు. అక్కడ దాకా అంతా బాగానే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా బిగ్ బాస్ పిలిస్తే మీరు అందరూ బయటకు పోండి, ఇంకా మేము ఓట్లు వేసుకుంటాం అని చెప్పి బయటికి పోయి తలుపులు చేస్తారు, మీరు ఓట్లు మొదలెట్టండి అంటారు. వీళ్ళల్లో ఇక్కడ వీళ్ళు తిరిగి చూడండి, అక్కడ బిగ్ బాస్ లో హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ తెలివి ఎవరైతే స్ట్రాంగ్ గా ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోరు, వీక్ పర్సన్స్ మాత్రం సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటారు వీళ్ళు. అక్కడ రీతు ఏంటి, మన నాగ ప్రశాంత్ ని అన్న శార్దుల్ని ఇద్దరిని ఒకరు తీసుకుందాం రీతు ఉంటుంది. అక్కడ భరణి ఏంటి, అక్కడ వీళ్ళలో కొంచెం తెలివి గల్ల వాళ్ళు అయితే నాకు కొంచెం లేడీసే బాగా తెలివి గల్ల వాళ్ళు అనిపిస్తుంది. అట్లా దివ్య అయితే కొంచెం తెలుగు గల్ల అనిపిస్తుంది, అనుష కానీ దివ్య కానీ అని ఏమంటుంది. ఈ పక్కన దివాన్ పవన్ దివ్య గారిని తీసుకుంటే ఎలా ఉంటది అనగానే వెంటనే మనవాడు వెనకాలే రీతి చౌదరి ఉంది, ఇటు పక్క సంజన ఉంది, వెంటనే బిగ్ బాస్ ఇడికి ఇంకో అమ్మాయి కావాలంట అని చెప్పి ఫన్ వే అయితే క్రియేట్ చేశారు. అంత బాగుంది, చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఇంక మీరందరూ ఓట్లు వేసానంటారు, అందరూ ఓట్లు వేస్తారు. ఓట్లు వేయడం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ గార్డెన్ ఏరియాలోకి వస్తారు. గార్డెన్ ఏరియాలోకి వచ్చేసరికి వీళ్ళు ఒక మంచి స్కిట్ అయితే చేస్తారు. ఈయన మన ఇమానిలు అక్కడ కూర్చొని హాస్పిటల్ కూర్చుంటారు, ఎదురుగా రీతు చౌదరి ఉంటుంది, జుట్టులు విరబూసుకుంటుంది. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చు, అన్నట్టు ఏం చేస్తారు, నేను పావు గంటలు వస్తారు ఒకళ్ళు, వాళ్ళ గురించి వెయిటింగ్, వాళ్ళ గురించి చూస్తాను అని మంచి కన్వైతే జరిగింది. కట్ చేస్తే అదే పావు గంటలో డోర్స్ ఓపెన్ అయినాయి, దివ్య అయితే బయటకు లోపలికి వచ్చారు. బిగ్ బాస్ అంటారు, మీరు చదరంగంలో పామును కలిపారు, నేను రణరంగం చేశాను, ఎవరైతే ఓట్లు తక్కువగా వేసి నా ఇంట్లోకి మీరు రానివ్వకుండా చేశారో నేను వాళ్ళనే రప్పిస్తున్నానని చెప్పి దివ్యనైతే ఎంటర్ చేశారు. ఇక్కడ ఎంటర్ ది డ్రాగన్. ఎందుకు ఎంటర్ ది డ్రాగన్ అన్నానంటే, దివ్య గారు అగ్ని పరీక్షలో వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ ప్లేయర్ అండ్ వన్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ ప్లేయర్. దేనికైనా కానీ బ్యాలెన్స్ గా ఉండే రకం. ఒకళ్ళతో గొడవ పడాలన్నా 1కి 4 సార్లు ఆలోచించి అది కరెక్ట్ అయితేనే ముందుకెళ్తుంది ఆవిడ. ఒకళ్ళతో గొడవ పడకూడదు అనుకుంటే బ్యాలెన్స్ గాని అక్కడ కూడా బ్యాలెన్స్ గా ఆలోచించి గొడవ పడాలా వద్దని ఆలోచించి ఆగిపోయే రకం. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి కర్ర సావదు పాము ఎర్రదు, అదే పాము సావదు కర్ర ఎర్రదు ఉంటుంది కదా సామెత, సేమ్ అదే ఫామ్ లో ఉపయోగిస్తారు వీడ. బాగా స్మార్టెస్ట్ ఇంటెలిజెంట్ ప్లేయర్ అండ్ ఫిజికల్ గా అయితే కొంచెం వీక్ అవ్వచ్చు, ఎందుకంటే కొంచెం పర్సనాలిటీగా ఉన్నారు కాబట్టి ఫిజికల్ గా కొంచెం అయితే మైనస్, మిగతాదంటే సూపర్. నాకైతే దివ్య గారు రావటం వల్ల గేమ్ ఇంకొంచెం ముందుకెళ్తుంది, బాగా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఎత్తు, దివ్య గారు మాత్రం ఆల్రెడీ 2 వారాలు వాళ్ళని చూసేశారు, 24/7 చూశారు, అండ్ ఎపిసోడ్స్ కూడా అన్ని చూశారు. సో చూసి చాలా తెలివిగా, చాలా ఇంటెలిజెంట్ గా బయట ప్రేక్షకులు ఎలా ఉన్నారు, ఎవరికి మంచిగా ఉన్నారని మొత్తం ఇప్పుడు తెలుసు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఇంటెలిజెంట్ గా పావును అయితే మూవ్ చేయగలుగుతారు. చెస్ లో పావును ఎలా మూవ్ చేస్తారో అలా మూవ్ చేయగలుగుతారు స్టెప్ బై స్టెప్. అందుకనే దివ్య గారు రావడం మాత్రం గేమ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా పెరిగిందని నాకు అనిపించింది. అండ్ ఇదంతా జరుగుతున్న టైంలో వీళ్ళందరూ బయట చిట్ చాట్ చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. తనూజ గారు రివెంజ్ ప్లాన్ అయితే చేశారు. ఎవరి మీద తెలుసా, సంజన గారి మీద.
ఎందుకంటే ఈవిడ కాఫీ పౌడర్ దొంగతనం చేసింది సంజన అని వీళ్ళు తనుజ గారు అనుకున్నారు కదా. ఈవిడ సంజన గారు తెల్లారలేస్తే లిప్స్టిక్, మేకప్ కిట్లు, హెయిర్ బ్రష్లు కావాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. మనం అవి దొంగతనం చేద్దాం అని రీతు చెప్తుంది. రీతు వెంటనే ఆవిడ బ్యాగ్ లో నుంచి ఆవిడ సామాన్లు ఏమంటారు బ్యాగ్ లో నుంచి మొత్తం తీసేస్తారు. ఆ మేకప్ కిట్లు కానీ ఆ లిప్స్టిక్లు కానీ అన్ని తీసేస్తారు. ఎన్ని తీసినాక ఈ కాఫీ పౌడర్ పోతే ఎంత ఫ్రస్ట్రేషన్ పడిందో ఈ పోతే కూడా అంతే ఫ్రస్ట్రేషన్. అమ్మ బాధ ఏంటో తెలియాలని చెప్పి తనూజ గారు వెళ్ళి అవి తీసుకెళ్ళి షూ ఉంటాయి కదా, షూస్ లో లోపల దాస్తారు. రేపు మరి ఏమైద్దా అనేది రేపు ఎపిసోడ్ లో అయితే చూడాలి. మరి ఏంటిది సంజన గారు అయిపోతే ఎలా తీసుకుంటారు, ఎలా మాట్లాడతారు, ఎవరిని కార్నర్ చేసి మాట్లాడతారు, ఎవరు పలానా దొంగని అని ఎవరిని ముద్రిస్తారు. గేమ్ అయితే రేపు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. రేపు అయితే ఎపిసోడ్ ఎవరు మిస్ కాకండి. రేపు సంజన గారిది పోయినందుకు ఆవిడ ఎంతలా ఫీల్ అవుతారో లేదా చూస్తుంటే వదిలేస్తారు అనేది మనం రేపు తెలుసుకుందాం. రేపు ఎపిసోడ్ వరకు వెయిట్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ టాపిక్ వచ్చేసరికి వీడియో అయితే మీరు చివరి వరకు చూసారనుకుంటున్నాను. ఇప్పుడు దాకా అయితే మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సైన్ ఆఫ్.